హైదరాబాద్ మహానగరంలో మరొక నూతన ఫ్లైఓవర్ ఓపెనింగ్కి సర్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మీరు చూసిన ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాదాపు పూర్తి చేసుకొని జూన్ మొదటి వారంలో ఓపెనింగ్కి అయితే సిద్ధంగా కనపడతా ఉంది. ఇది ఏదైతే మీరు చూస్తున్న ఈ ఫ్లైఓవర్ అయితే ఉందో ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వెళ్ళే దారిలో కొత్తగా నిర్మించబడ్డ ఈ ఫ్లైఓవర్ అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్నారు. అయితే ఈ వంతెన అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. అయితే ఇది సమయాన్ని కూడా ప్రతి ఒక్కరు తగ్గిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ట్రాఫిక్లో ఇరుక్కుంటాకుండా ఈ ట్రాఫిక్ని ఎదుర్కోకుండా డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడానికి సౌకర్యం కల్పిస్తూ ఉంది ఈ ఫ్లైఓవర్ అయితే అలాగే ఈ ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ మార్గాల్లో వెళ్ళే రహదారులకు ఈ ఫ్లైఓవర్ అనుకూలంగా ఉంటుంది. అయితే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ఈ ఫ్లైఓవర్ వల్ల ఏదైతే నిర్మాణం జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఫ్రీగా వెళ్ళడానికి అయితే బాగా కనపడతా ఉంది. ఈ ఫ్లైఓవర్ చాలా ఏదైతే 6 లైన్లుగా వేయబడింది ఫ్లైఓవర్. దీన్ని ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే విమానాశ్రయానికి వెళ్ళాలనుకుంటారో లేదా ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నా చాలా వరకు ఏదైతే జంక్షన్ ఉంటుందో గచ్చిబౌలి జంక్షన్ దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ అయితే ఎదుర్కొంటూ ఉంటారు. సో ఈ ఫ్లైఓవర్ అయితే ఇది ఫేజ్ 2 ఫ్లైఓవర్గా చెప్తా ఉన్నారు. ఎందుకంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఈ రింగ్ రోడ్ అయితే ఇది రింగ్ రోడ్ నుంచి కనెక్టివిటీ అవుతున్న ఈ ఫ్లైఓవర్ 1.2 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ నిర్మాణం 24 మీటర్ల వెడల్పుతో 6 వరుసల్లో అందుబాటులోకి రాబోతున్న ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకంగా ఉండబోతుంది. ఇప్పటికే ఇక్కడ గచ్చిబౌలి జంక్షన్పై ఓ ఫ్లైఓవర్ ఉండగా దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉంది. ఇప్పుడు దానిపై ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించడం విశేషంగా మారుతుంది. ఎందుకంటే రోడ్డు మించి ఒక ఫ్లైఓవర్ ఉంది, దాని మీద ఇంకోటి, అది కాకుండా దానిపై ఇంకోటి, అంటే చాలా ఎత్తైన ఫ్లైఓవర్గా కనపడతా ఉంది.